లంచ్ బాక్సెస్ అనగానే ఏం పెట్టాలి, ఎలా పెట్టాలి అని పొద్దున్నే ఆలోచిస్తూ ఉంటాం కదా. సో దానికోసం నేను ఈజీగా, సింపుల్గా, టేస్టీగా చేసుకునే పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. దానికి ముందు వెల్కమ్ టు అవర్ ఛానల్ 36 వైబ్స్. సో నేను దోశ ప్యాన్ తీసుకున్నాను. దోశ ప్యాన్లో కొంచెం నెయ్యి వేసేసి నేను అందులో మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని ఈక్వల్గా కొంచెం డార్క్ కలర్, బ్రౌన్ కలర్ వచ్చేలాగా నేను ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసి, తర్వాత జీరా, కొంచెం పసుపు వేసి వేగిన తర్వాత నేను ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసాను. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి ఫ్రై అయ్యాక మనం క్యారెట్, క్యాప్సికమ్, బఠానీలు వాడుతున్నామండి. అవి సన్నగా తరుక్కొని పెట్టుకోండి. అవన్నీ ఫస్ట్ క్యారెట్స్, దాని తర్వాత పీస్, దాని తర్వాత నేను క్యాప్సికమ్ వేసేసుకొని చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటోస్ వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకున్నాను అండి కుక్ అవ్వడానికి, వెజిటేబుల్స్ కోసం. అది కుక్ అయిపోయిన తర్వాత మనము ముందుగా ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్న వైట్ రైస్ ఉంటుంది కదా, ఆ వైట్ రైస్ ఇందులో వేసేసి అందులో కొంచెం సరిపడంత ఉప్పు అండ్ పెప్పర్ పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్ అండ్ కొంచెం లైట్గా గరం మసాలా వేసానండి. మీకు చిల్లీ ఘాటు సరిపోలేదు అనుకుంటే కనుక కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోండి. నాకు సరిపోయింది, అందుకే నేను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోలేదు. ఇవన్నీ చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా, అవన్నీ వేసేసిన తర్వాత నీట్గా మిక్స్ చేసేసుకొని ఒక 2-3 మినిట్స్ హై ఫ్లేమ్లో మనం ఇలా మిక్స్ చేస్తూ కుక్ చేయాలండి. కొంచెం ఆ గ్రేవీస్ అన్నీ తగులుతాయి. అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే, దాని మీద కొంచెం నిమ్మకాయ పిండుకోండి, సూపర్గా యమ్మీగా ఉంటుందండి. అండ్ బాక్స్లో కూడా మధ్యాహ్నానికి కూడా ఈజీగా తినడానికి ఉంటుంది అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి. డూ సపోర్ట్ టు అవర్ ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.